ఈ ఇసుక దందాల పంచాయతీ ఎక్కడి దాకా పోయింది, ఏమైంది, ఇసుక దందా ఆగిందా లేదా అని మళ్ళొక్కసారి దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం మొదలుపెట్టిన తర్వాత మా మిత్రులకు సంబంధించి చాలా సంచలన విషయాలు తెలిసాయి. ఆంధ్ర నుంచి అక్రమంగా తరలింపు, భద్రాద్రి జిల్లాలో 15 లారీల సీజ్, రాజకీయ నేతల ప్రమేయంపై అనుమానాలు. కొద్ది రోజుల క్రితమే భద్రాచలంలో లారీల సీజ్, పోలీసుల పహారా నుంచి లారీలు మాయం, ఇప్పుడు కూడా మాయం చేస్తారంటూ విమర్శలు. ఆంధ్రప్రదేశ్ నుంచి యథేచ్ఛగా అక్రమంగా ఇసుక రవాణా కొనసాగుతుంది. ఇటీవల కొద్ది రోజులు ఇసుక దందా ఆపిన కేటుగాళ్లు మళ్లీ రవాణా మొదలుపెట్టారు. ఏపీ నుంచి దుమ్మెగూడెం మండలం తూరబాక మీదుగా ఇసుక రవాణా తెలంగాణకు తరలిస్తున్నారు. సుమారు 200 లారీలతో భద్రాచలం మీదుగా హైదరాబాద్కు ఇసుక రవాణా చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు ఇసుక లారీలను పట్టుకున్నారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఎటపాక పోలీస్ స్టేషన్ వద్ద 15 ఇసుక లారీలను నిలిపివేశారు. రోడ్డు పర్మిట్ లేకపోవడం వల్ల ఇసుక లారీలను నిలిపివేసినట్లుగా తెలుస్తుంది. కొంతకాలంగా ఇసుకను ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ దందా వెనుక అనేక మంది రాజకీయ నాయకుల సపోర్ట్ ఉందనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఇటీవల భద్రాచలం ఏరియాలో దొరికిన ఇసుకకు సంబంధించిన వ్యవహారం ఏకంగా మంత్రి సీతక్క పిఏ బయటకు పేరు వచ్చింది. దీంతో ఆ కేసులో పెద్ద హైడ్రామా నడిచింది. పోలీసుల భద్రత మధ్య ఉన్న 10 లారీలు కూడా మాయమైపోయాయి. కాంగ్రెస్లోని పెద్ద తలకాయల ప్రమేయం ఉండటం వల్లే వాటిని తప్పించారనే ప్రచారం జరిగింది. ఈ మిస్టరీ వీడక ముందుకే మరోసారి ఇసుక రవాణా జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉండటం వల్లే మళ్ళీ ఇసుక రవాణా మొదలైందనే ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి. ఇసుక రవాణాకు సంబంధించి ఆగిపోయింది అనుకున్నాం, కానీ ఇసుక రవాణా మళ్ళా కొనసాగుతుంది. గదే భద్రాచలం, గదే ఆంధ్రాకు సంబంధించి 15 లారీలకు సంబంధించి సీజ్ చేసేళ్ళు. గతంలో లారీలను సీజ్ చేస్తే అందులో మాయమైపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు కూడా లారీలు మాయమవుతాయా, లేకపోతే వాటంతట అవే కాళ్ళొచ్చి అవే పోలీస్ స్టేషన్లో ఆగిపోతాయా, ఏం జరుగుతుంది అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక దానితో పాటు ఇంకొక అంశం ఏంటంటే, తెలంగాణ బిడ్డలారా దయచేసి మనం చూడాల్సిన ఇంకొకటి ఉంటుంది. ఏంటి అంటే